సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశానికి తూర్పు తీరంలో మరో చిచ్చు రాజేసే కుట్ర శరవేగంగా సాగుతుంది. గ్రేటర్ బంగ్లాదేశ్ సల్తనత్ ఏ బంగ్లాదేశ్ పేరుతో బంగ్లాదేశ్ విస్తరణ వాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు 3 దేశాలు మళ్ళీ కుట్ర పన్నుతున్నాయి. ఒకటి పాకిస్తాన్, యథావిధిగా శత్రుదేశం అనేటువంటి లెక్కలోనే చూస్తాం. రెండవది టర్కీ, మూడవది చైనా. ఈ 3 ఒక అండర్స్టాండింగ్తో బంగ్లాదేశ్ని ఒక టూల్గా ఉపయోగించి భారతదేశానికి సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాలని దెబ్బకొట్టేటువంటి కుట్ర చేస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్కి చెందినటువంటి యువత మనసులో భారత వ్యతిరేక భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే బాధ్యతని టర్కీ తీసుకున్నట్టుగా ఇటీవల వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. 2 రోజుల క్రితం ఢాకా యూనివర్సిటీలో టర్కీ ఫండింగ్ చేస్తున్నటువంటి ఒక ఇస్లామిక్ సంస్థ ఒక ఫ్లాగ్ రిలీజ్ చేసింది. గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో ఈ ఫ్లాగ్ని, దీనిలో ఉన్నటువంటి రూపురేఖల్ని యువతలోకి చొచ్చుకుపోయే విధంగా ప్రచారం చేసేటువంటి కుట్ర పన్నుతోంది ఈ సంస్థ. సో ఈ ఫ్లాగ్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని ఒకసారి విశ్లేషించి చూస్తే, భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల నుంచి బీహార్, జార్ఖండ్, ఒరిస్సా వరకు అన్నిటినీ కూడా బంగ్లాదేశ్లో భాగం చేసేటువంటి ఎత్తుగడ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రధాని అని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి వ్యక్తి, నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి ఒక ప్రైజ్ తీసుకుని, నోబెల్ ప్రైజ్ తీసుకుని కూడా కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తిగా మహమ్మద్ యూనస్ని మనం చూడాల్సి ఉంటుంది. అతను తీసుకొచ్చినటువంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ గురించి భారతదేశంలో పాఠాలుగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనే భారతదేశానికి వెన్నుపోటు పొడిచేటువంటి కుట్రలకి ఆలంబనంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ జెండా ఏంటి, దీని కథ ఏంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఫ్లాగ్ ఇది. బంగ్లాదేశ్, గ్రేటర్ బంగ్లాదేశ్ ఈ రూపంలో ఉంటుందనేటువంటి వాదన. మొత్తం 21 రాష్ట్రాలని ఇందులో పొందుపరిచారు. ఇది సల్తనత్ ఏ బంగ్లా అనేటువంటి పేరుతో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మొత్తం 21 రాష్ట్రాలు, దానిలో భారతదేశానికి సంబంధించి ఒడిశా, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ 4 రాష్ట్రాలను కూడా ఇందులో కలిపారు. సో ఈ 4 రాష్ట్రాలు ప్లస్ ఇటువైపు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, ఇవి 7 సిస్టర్స్ అంటారు కదా, వీటిని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపారు. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు అన్నిటినీ కూడా ఇందులో మిక్స్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, సిక్కిం కానీ, మేఘాలయ కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, మిజోరాం, త్రిపుర అన్నిటినీ కూడా ఇందులో కలిపారు. ఇక్కడ అరకాన్ స్టేట్, ఇప్పుడు బర్మాలో వివాదాస్పదమైనటువంటి ప్రదేశం, అంటే రోహింగ్యా సమస్యకి మూల కారణం ఈ అరకాన్ స్టేట్, దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపారు. ఇదంతా కూడా గ్రేటర్ బంగ్లాలో భాగం అనేటువంటి ప్రచారాన్ని, ఆ ఆలోచన విధానాన్ని ప్రజల్లో నాటేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒక కూటమి. మొత్తం గ్రేటర్ బంగ్లాదేశ్ రిజైమ్ అనేటువంటి పేరుతో ఈ స్లోగన్ని, ఈ నమూనాన్ని తయారు చేశారు. దీనికి సంబంధించినటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. ఉద్దేశపూరితంగానే ఢాకా యూనివర్సిటీలో దీన్ని సల్తనత్ ఏ బంగ్లా ఆర్ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ షోన్ ఇన్ ఢాకా యూనివర్సిటీ. ఏ టర్కీ బ్యాక్డ్ ఎన్జిఓ డిస్ప్లేడ్ ద మ్యాప్ ఎట్ ఢాకా యూనివర్సిటీ షోయింగ్ ఇండియన్ టెరిటరీ ఇంక్లూడింగ్ అస్సాం, బెంగాల్, త్రిపుర, బీహార్, ఒడిశా ఇవన్నీ కూడా ఇందులో భాగంగా చూపించేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. అంతర్జాతీయ మీడియా కూడా దీనికి సంబంధించినటువంటి కథనాలని ప్రచారం చేస్తుంది. టర్కీ బేస్డ్ కంపెనీ, ఒక ఎన్జిఓ దీన్ని మొత్తానికి కూడా, ఈ కుట్ర మొత్తానికి కూడా భాగస్వామ్యం అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నటువంటి కీలకమైన మాట. గత 2 రోజుల క్రితం ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రిలీజ్ చేశారు సల్తనత్ ఏ బంగ్లా, ఈ మయన్మార్లో ఉన్నటువంటి అరకాన్ స్టేట్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఎంటైర్ నార్త్ ఈస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా, హైలీ ప్లేస్డ్ సోర్సెస్. ఇదన్నీ కూడా ఎకనామిక్ టైమ్స్, నేషనల్ మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. సో ఈ బొమ్మలు చూపించి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ అనేది ఏర్పడాలి అంటే ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక భావజాలం ఉంది. అఖండ భారత్ అనేటువంటి చర్చ మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అదే తరహాలో అఖండ బంగ్లాదేశ్ అనేటువంటి వాదనని, విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బంగ్లాదేశ్ ఆధారంగా. ఎందుకంటే బంగ్లాదేశ్ను ఒక బేస్గా చేసుకుని దీనికి కావాల్సినటువంటి ఐడియాలజీ ప్రమోషన్ మొత్తం కూడా టర్కీ చూస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంతా చైనా చూస్తుంది. అవసరమైనటువంటి తీవ్రవాద మోకల్ని అక్కడికి పంపించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి బాధ్యతని పాకిస్తాన్ చూస్తుంది. సో ఈ 3 దేశాలు సమన్వయంతో బంగ్లాదేశ్ గడ్డని పూర్తి స్థాయిలో భారత వ్యతిరేక కార్యకలాపాలకి కేంద్రంగా మార్చుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. వాస్తవానికి బంగ్లాదేశ్ పుట్టుకకి కారణమే భారతదేశం. పాకిస్తాన్ వాదనలో ఎక్కడా కూడా బంగ్లా విభజన అనేటువంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ కేవలం మత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి దేశ విభజనలో బంగ్లా ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్గా ఆ రోజు భారతదేశ విభజన సందర్భంలో బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా అది ఏర్పడింది. తర్వాత వెస్ట్ పాకిస్తాన్ వర్సెస్ ఈస్ట్ పాకిస్తాన్ సమస్య వచ్చినప్పుడు
ముజిబుర్ రెహమాన్ లాంటి ఉద్యమకారుల్ని జైలులో నిర్బంధించినప్పుడు అతను ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో ప్రధానిగా ఎన్నికైనప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ నాయకత్వం ఆయనకి బాధ్యతలు ఇవ్వనప్పుడు భారతదేశమే అండగా నిలిచింది. సో ఆ సందర్భం నుంచి కూడా భారతదేశం బంగ్లా ఆవిర్భావానికి బీజం వేసినటువంటి దేశంగా గుర్తింపు పొంది ప్రపంచ దేశాలు అంగీకరించకపోయినా కానీ బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని మొదటిసారిగా గుర్తించింది భారతదేశమే. ఒక రకంగా పురుడు పోసింది భారతదేశమే. అలాంటి బంగ్లా యువత మొత్తం కూడా బంగ్లా చరిత్రను మర్చిపోయి దేశ ఆవిర్భావానికి సంబంధించినటువంటి సందర్భాన్ని మర్చిపోయి పాకిస్తాన్తో అంటకాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిలో భాగంగానే ఈ రాజకీయాల్లో భాగంగానే షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సినటువంటి పరిస్థితులను సృష్టించారు. ఇదంతా కూడా ఉద్యమకారులుగా యూనివర్సిటీ విద్యార్థులను ఉపయోగించుకొని మహమ్మద్ యూనస్ అమెరికా సహకారంతో చేసినటువంటి ఒక కుట్ర అనే ప్రచారం కూడా ఉంది. బిల్ క్లింటన్ దగ్గర నుంచి నిన్న మొన్నటి జో బైడెన్ వరకు ఈరోజు ట్రంప్ కూడా అదే పాట పాడుతున్నాడు అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. సో ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ అనేటువంటి ఒక నినాదాన్ని సృష్టించడం ద్వారా భారతదేశానికి చుట్టుముట్టు సమస్యలు సృష్టిస్తే ఒక అస్థిర వాతావరణాన్ని తీసుకొస్తే భారతదేశం ఒక కన్సిస్టెంట్ గ్రోత్ అంటే ఎకనామిక్ పాలసీల్లో ఈరోజు చైనాకి భారతదేశం పోటీగా నిలుస్తుంది అనేటువంటి అంశాన్ని కొంత స్టేబుల్ లేకుండా చేస్తే కనుక చైనాకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోవైపు నుంచి పాకిస్తాన్ కోరుకున్నటువంటి కళ నెరవేరుతుంది. బంగ్లాదేశ్ని దీనికి తురుపు మొక్కగా ఉపయోగించుకునేటువంటి ఎత్తుగడ జరుగుతుంది. ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే నినాదాన్ని ఎంతవరకు ప్రజల్లో తీసుకెళ్తారు, దీనివల్ల భారతదేశానికి ఎలాంటి సమస్యలు వస్తాయి చూద్దాం. ఎందుకంటే భారతదేశం వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంది. వీటన్నిటిపైన ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు పడేటువంటి సందర్భం ఖచ్చితంగా వస్తుంది. ఆపరేషన్ సింధూర్ తరహాలో ఈస్ట్ కోస్ట్లో కూడా ఒక ఆపరేషన్ జరిగేటువంటి సంకేతాలు భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కనుక ముందుకు సాగితే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా టర్కీని అజర్బైజాన్ని నియంత్రించడంలో సక్సెస్ అయినటువంటి భారతదేశం చైనా పాకిస్తాన్ల కుట్రల్ని తెర వెనుక రాజకీయాల్ని ఏ విధంగా అడ్డుకుంటుందో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.